కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలోనే ఢిల్లీ పేలుడు. ప్రమాదవశాత్తు జరిగినట్లు అంచనా. ఐఈడీని సరిగా అమర్చలేదని భావిస్తున్న ఎన్ఐఏ. బీహార్లో మళ్లీ ఎన్డీఏకే జై కొట్టిన సర్వేలు. మహాగఠబంధన్ రెండో స్థానానికి పరిమితమని జోస్యం. స్వాగతించిన బీజేపీ, తోసిపుచ్చిన విపక్షాలు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ వైపే ఎగ్జిట్ పోల్స్ మొగ్గు. బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉంటుందని వెల్లడి. ప్రజల అనాసక్తితో 48.47% మాత్రమే ఓటింగ్. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడిందని బీఆర్ఎస్ ఆరోపణ. తోసిపుచ్చిన అధికార పక్షం. ఓటమికి సాకులు వెతుకుతోందని ధ్వజం. ఆంధ్రప్రదేశ్లో నేడు ఒకేసారి 3 లక్షల గృహప్రవేశాలు. రాయచోటిలో పాల్గొనున్న చంద్రబాబు. జిల్లాలో హాజరు కానున్న ప్రజాప్రతినిధులు. మైనార్టీల బాలికలకు ఇంటర్ వరకు ఉచిత విద్య. సీఎం చంద్రబాబు హామీ. హజ్ యాత్రకు వెళ్లే వారికి ₹1,00,000 వరకు సాయం. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక మలుపు. వైవి సుబ్బారెడ్డి పిఏ ఖాతాలో 4.69 కోట్ల డబ్బు జమ. లంచాల సొమ్మేనని సిట్ అనుమానం. ఎర్రకోట సమీపంలో పేలుడు ఘటనపై వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రాథమిక దర్యాప్తులో పేలుడు ప్రమాదవశాత్తు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. హర్యానాలోని ఫరీదాబాద్లో పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకోవడంతో వారి నుంచి తప్పించుకునే క్రమంలోనే ఉమర్ నబీ పారిపోతుండగా విస్ఫోటనం చెందినట్లు భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడి కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. ఎర్రకోట సమీపంలో కారులో జరిగిన పేలుడు ప్రమాదవశాత్తు సంభవించినట్లు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్లో ఉగ్రవాద మాడ్యూల్ను పోలీసులు ఛేదించిన నేపథ్యంలో భయంతో నిందితుడు ఉమర్ నబీ హడావిడిగా పేలుడు పదార్థాలు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు అవి విస్ఫోటనం చెందినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాద మాడ్యూల్కు సంబంధించి పోలీసులు ఢిల్లీ, ఎన్సీఆర్, పుల్వామా, జమ్మూ కశ్మీర్లో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. పోలీసులకు చిక్కుతాననే భయంతో నిందితుడు కారులో పారిపోతుండగా విస్ఫోటనం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. కారులో ఉన్న ఐఈడీని సరిగ్గా అసెంబుల్ చేయలేదని, పూర్తిస్థాయి బాంబు పేలి ఉంటే విధ్వంసం ఇంకా తీవ్రంగా ఉండేదని విశ్లేషిస్తున్నారు. ఘటనా స్థలంలో ఎలాంటి గొయ్యి ఏర్పడలేదు. బాంబుకు సంబంధించిన పదార్థాలు కూడా లభ్యం కాలేదు. కారులో ఉన్నది అమ్మోనియం నైట్రేట్, మరో రకం ఇంధనం, డిటోనేటర్లు అయ్యుండొచ్చని, ఆత్మాహుతి దాడిని తోసిపుచ్చలేమని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఘటనాస్థలిలో 40కి పైగా నమూనాల్ని సేకరించారు. ల్యాబొరేటరీ పరీక్షల తర్వాత కీలక విషయాలు వెలుగులోకొస్తాయని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం పేలుడుకు కారణమైన I-20 కారు అంతకుముందు 11 గంటల పాటు పలు ప్రాంతాల్లో ప్రయాణించినట్లు తేలింది. హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి ఢిల్లీకి ప్రయాణించింది. టోల్ ప్లాజాలు, సీసీటీవీ కెమెరాల నుంచి సేకరించిన ఆధారాలతో దర్యాప్తు బృందాలు ఈ నిర్ణయానికొచ్చాయి. ఢిల్లీలో కారు బాంబు పేలుడుకు పాల్పడ్డాడని భావిస్తున్న వైద్యుడు ఉమర్ నబీ జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా కోయిల్ గ్రామానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. శ్రీనగర్లోని ఓ కళాశాలలో ఎంబీబీఎస్, ఎండీ మెడిసిన్ పూర్తి చేశాడని చెప్పారు. అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా పనిచేసినట్లు గుర్తించారు. హర్యానాలోని ఓ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వర్తించినట్లు తెలిపారు. బీహార్లో వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అన్ని మళ్లీ ఎన్డీఏనే అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంచనా వేశాయి. ఎన్డీఏకు గరిష్టంగా 167 స్థానాలు వస్తాయని మ్యాట్రిజ్ సర్వే పేర్కొనగా 130 స్థానాల కన్నా తక్కువ రావని అన్ని సర్వే సంస్థలు తెలిపాయి. విపక్ష మహాగఠబంధన్ 100 వరకు స్థానాలు సాధించవచ్చని అంచనా వేసిన సర్వే సంస్థలు జన్సురాజ్ పార్టీ ప్రభావం ఏమాత్రం ఉండబోదని తెలిపాయి. బీహార్లో 2 విడతల్లో కలిపి 66.90% పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లో మరోసారి ఎన్డీఏనే అధికారం చేపడుతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి.
బీహార్లో మొత్తం 243 స్థానాలకు గాను ఎన్డీఏ 147 నుంచి 167 సీట్లు గెలుస్తుందని మ్యాట్రిజ్ అంచనా వేసింది. మహాగఠబంధన్ 70 నుంచి 90, జన్సురాజ్ 0 నుంచి 2, ఇతరులు 2 నుంచి 8 స్థానాలు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఎన్డీఏ 145 నుంచి 160, మహాగఠబంధన్ 73 నుంచి 91, జన్సురాజ్ 0 నుంచి 3, ఇతరులు 5 నుంచి 10 స్థానాలు గెలుస్తారని దైనిక్ భాస్కర్ జోస్యం చెప్పింది. ఎన్డీఏ 133 నుంచి 148, మహాగఠబంధన్ 87 నుంచి 102, జన్సురాజ్ 0 నుంచి 2, ఇతరులు 3 నుంచి 6 సీట్లలో విజయం సాధిస్తారని పీపుల్స్ ఇన్సైట్ అంచనా వేసింది. ఎన్డీఏ 133 నుంచి 159, మహాగఠబంధన్ 75 నుంచి 101, జన్సురాజ్ 0 నుంచి 5, ఇతరులు 2 నుంచి 8 స్థానాల్లో విజయం సాధిస్తారని పీపుల్స్ పల్స్ జోస్యం చెప్పింది. ఎన్డీఏ 135 నుంచి 150, మహాగఠబంధన్ 88 నుంచి 103, ఇతరులు 3 నుంచి 6 స్థానాల్లో విజయం సాధిస్తారని జేవీసీ అంచనా వేసింది. ఎన్డీఏ 133 నుంచి 148, మహాగఠబంధన్ 87 నుంచి 102 చోట్ల విజయం సాధిస్తారని పోల్స్ట్రాట్ అంచనా వేసింది. ఎన్డీఏ 130 నుంచి 138, మహాగఠబంధన్ 100 నుంచి 108, ఇతరులు 3 నుంచి 5 స్థానాల్లో విజయం సాధిస్తారని చాణక్య స్ట్రాటజీస్ జోస్యం చెప్పింది. ఎన్డీఏ 142 నుంచి 162, మహాగఠబంధన్ 80 నుంచి 98, జన్సురాజ్ 1 నుంచి 4, ఇతరులు 0 నుంచి 3 సీట్లు గెలుస్తారని పీమార్క్ అంచనా వేసింది. బీహార్ శాసనసభ 2వ దశ ఎన్నికల్లో మంగళవారం 122 సీట్లకు పోలింగ్ జరగ్గా గతంలో ఎన్నడూ లేని విధంగా 68.79% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 6న తొలి విడతలో 121 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 65.08% పోలింగ్ నమోదైంది. 2 విడతలు కలిపి సగటున 66.90% పోలింగ్ నమోదైంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఇది 9.6% అధికమని బీహార్ ముఖ్య ఎన్నికల అధికారి వినోద్ సింగ్ తెలిపారు. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. అధికారంలోకి రావడానికి 122 సీట్లు సాధించాల్సి ఉంటుంది. ఓట్ల లెక్కింపు ఈ నెల 14న చేపడతారు. బీహార్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను ఎన్డీఏ స్వాగతించింది. మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేసింది. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మహాగఠబంధన్ తోసిపుచ్చింది. వాస్తవానికి చాలా దూరంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. బీహార్లో మహాగఠబంధన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆర్జేడీ నేత బక్సర్ లోక్సభ ఎంపీ సుధాకర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. అధిక ఓటింగ్ నమోదు కావడం ఎప్పుడూ పాలక వర్గానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పునిచ్చినట్టు భావిస్తారని ఆయన చెప్పారు. ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాలన్నారు. బీహార్లో మహాగఠబంధన్ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని పూర్నియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ అన్నారు. సీమాంచల్ ప్రాంతంలో అధిక ఓటింగ్ నేపథ్యంలో మహాగఠబంధన్ నిర్ణయాత్మక మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. హెచ్ఎంఆర్ సర్వే అత్యధికంగా కాంగ్రెస్కు 48.3% ఓట్లు పోలేనట్లు అంచనా వేసింది. దాదాపు అన్ని సర్వేలు కాంగ్రెస్కు 47%కు పైగా ఓట్లు వస్తాయని జోస్యం చెప్పాయి. బీఆర్ఎస్ 2వ స్థానంలో, బీజేపీ 3వ స్థానంలో నిలుస్తాయని సర్వేలు వెల్లడించాయి. హోరాహోరీగా సాగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి విజయ అవకాశాలు ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ కు 46, బీఆర్ఎస్ కు 43, బీజేపీకి 6% ఓటింగ్ వస్తుందని చాణక్య స్ట్రాటజీస్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు 48.3, బీఆర్ఎస్ కు 43.18, బీజేపీకి 5.84% ఓటింగ్ వస్తుందని హెచ్ఎంఆర్ సర్వే తెలిపింది. కాంగ్రెస్ కు 48.2, బీఆర్ఎస్ కు 42.1, బీజేపీకి 7.6% ఓటింగ్ వస్తుందని స్మార్ట్ పోల్ అంచనా వేసింది. కాంగ్రెస్ కు 47, బీఆర్ఎస్ కు 41, బీజేపీకి 8% ఓటింగ్ వస్తుందని నాగన్న సర్వే జోస్యం చెప్పింది. కాంగ్రెస్ కు 42.5, బీఆర్ఎస్ కు 41.5, బీజేపీకి 11.5% ఓటింగ్ వస్తుందని జన్మైన్ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ కు 47.49, బీఆర్ఎస్ కు 39.25, బీజేపీకి 9.31% ఓటింగ్ వస్తుందని ఆరామస్తాన్ జోస్యం చెప్పింది. కాంగ్రెస్ కు 39.43, బీఆర్ఎస్ కు 41.60, బీజేపీకి 18.97% ఓటింగ్ వస్తుందని మిషన్ చాణక్య అంచనా వేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక స్వల్ప ఉద్రిక్తతల మధ్య ముగిసింది. ఊహించినట్లే ఎక్కువ మంది ఓటర్లు పోలింగ్పై అనాసక్తి ప్రదర్శించారు. పోలింగ్ గడువు ముగిసే సమయానికి 48.47% నమోదైందని, కొన్ని కేంద్రాల్లో ఇంకా ఓటర్లు ఉన్నందున పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయిరాం తెలిపారు. తొలిసారిగా పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అధికారులు డ్రోన్లతో నిఘా పెట్టారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని భావిస్తున్న కాంగ్రెస్ మెజార్టీపై అంచనాలు వేస్తోంది. డివిజన్ల వారీగా పోలింగ్ బూత్ల వారీగా పోలింగ్ సరళి ఆధారంగా లెక్కలు వేసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్లో విజయం కోసం కష్టపడ్డారని పీసీసీ తెలంగాణ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం శ్రమించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతునిచ్చినట్టుగా కొన్నటువంటి వాతావరణం మా నాయకుల ద్వారా తెలుస్తా ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి అందరూ కూడా ఈ నెల రోజులుగా ప్రజలకి మేమిచ్చిన అభివృద్ధి సంక్షేమాన్ని చెప్పడంలో విజయవంతమైనారు. మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారనేటువంటి ఆశ ఉంది. ఇక్కడ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పీసీసీ తరఫున ధన్యవాదాలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ, ఈసీ అధికారులు, పోలీసులు అందరూ కొమ్మక్కయ్యారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అయినప్పటికీ ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలిచారని, గెలిచి తీరుతామని చెప్పారు. ప్రజలు ఓటు వేయరనే భయంతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ ఒక్కటై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అపహాస్యం చేశాయని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డికి ప్రజలపైన నమ్మకం పోయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలపైన నమ్మకం పోయి ఇవాళ బోగస్ ఓటర్ల పైన ఇవాళ ఆధారపడేటువంటి ఒక పరిస్థితి. ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఒక రాజ్యాంగంపై నమ్మకలేనితనానికి ఇది ఒక మచ్చుతునకైది. మొత్తం యంత్రాంగం అంతా కూడా ఇవాళ ప్రభుత్వానికి పేరోల్ మీద ఉన్నట్టుగా వ్యవహరించినారు. కుట్రలు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలు, డబ్బులు, రౌడీజం, బెదిరింపులు ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని కోరుకున్నారు, కేటీఆర్ గారిని కోరుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలా అని చెప్పని కోరుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఆరోపణలు, విమర్శలను మంత్రి వాకిటి శ్రీహరి తోసిపుచ్చారు. బీఆర్ఎస్ నాయకులు రాజ్యాంగం గురించి మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి ఎద్దేవా చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్ కూనీ చేసిందని ఆయన ఆరోపించారు. గతంలో కనీసం మాట్లాడితే అక్రమ అరెస్టులు చేసేవారని మంత్రి విమర్శించారు. జూబ్లీహిల్స్లో ప్రజల తీర్పు బీఆర్ఎస్కు అనుకూలంగా లేదని తెలిసి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి శ్రీహరి ఆరోపించారు. ఓడిపోతున్నామనేటువంటి భయంతో, భ్రమతో ఇక తెలంగాణ ప్రజలు గతంలో 2023 డిసెంబర్లో ఇంటికి పంపించింది. తర్వాత పార్లమెంట్ లో డిపాజిట్ రాకుండా చేసింది. ఈ బై ఎలక్షన్స్ లో మొన్న కంటోన్మెంట్ లో ఇంటికి పంపించింది. ఇప్పుడు ఇది కూడా పంపిస్తే ప్రజలు ఎక్కడ నమ్మలేము మమ్మల్ని అనేటువంటి ఒక అభద్రతా భావంతో మాట్లాడుతున్న మాటలు తప్ప ఎక్కడ కూడా ఈ మాటలలో పసలేదు. కాబట్టి కొద్దిగా మనం మాట్లాడేటప్పుడు గతంలో మనం కూడా ఏం చేసినాం, మనం చేసిందని వీళ్ళు చేస్తున్నారేమో అట్లా అని చెప్పి వాళ్ళు అనేద్దాం అనేటువంటి మాటలో ఉంటే ప్రజలు నవ్వుకుంటారు. ఒకసారి ఆలోచన చేయాలి. 200 కోట్ల రూపాయలతో మైనారిటీల ప్రార్థనా మందిరాలు, షాదీఖానాల పునరుద్ధరణ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తామని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతరత్న మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మైనారిటీల సంక్షేమానికి 2025-26 బడ్జెట్లో 5,434 కోట్లు కేటాయించామని సీఎం గుర్తు చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు మైనారిటీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి నగదు ప్రోత్సాహకాలను సీఎం చంద్రబాబు అందజేశారు. మైనారిటీ పిల్లలందరినీ బాగా చదివించే బాధ్యత, ప్రపంచంలోనే మేలైనటువంటి ఆదాయం వచ్చేట్టుగా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మైనారిటీ ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టి ఇంటర్మీడియట్ వరకు పెట్టి ఉచితంగా చదివించే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇస్తున్నా. హజ్కి పోయే వాళ్ళందరికీ, యాత్రకు పోయే వాళ్ళందరూ ₹1,00,000 చొప్పున సహాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే అతిపెద్ద మల్టీలేయర్ పీసీబీ తయారీ యూనిట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మెగా పెట్టుబడి పెట్టనుందని మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. సిర్మా ఎస్జీఎస్ సంస్థ 1,595 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా నాయుడుపేట సమీపంలో ప్లాంట్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 2,170 అధిక నైపుణ్య ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఇది రాష్ట్ర యువతకు మంచి అవకాశమని అభిప్రాయపడ్డారు. వేగంగా వ్యాపారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ను ఎంచుకున్నామని సంస్థ ఎండీ జేఎస్ గుజరాల్ చెప్పడం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. సమృద్ధిగా ఉన్న నైపుణ్య వనరులు, సమీప పోర్టులు ఆంధ్రప్రదేశ్ను అధునాతన తయారీకి మొదటి ఎంపికగా నిలబెడుతున్నాయని లోకేష్
లోకేష్ చెప్పారు. ఈ పెట్టుబడి ద్వారా దేశానికి సంవత్సరానికి దాదాపు $70 బిలియన్ ఎలక్ట్రానిక్స్ దిగుమతి వ్యయం తగ్గుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్లో బలమైన ఎలక్ట్రానిక్స్ తయారీ ఎకోసిస్టమ్కు పునాది పడనుందన్నారు. ఈ మేరకు సిర్మా ఎస్జీఎస్ సంస్థ ఎండీ జేఎస్ గుజ్రాల్ స్పందనను తన ఎక్స్ ఖాతాలో లోకేష్ పోస్ట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నేడు ఒకేసారి 3 లక్షల గృహప్రవేశాలు జరగనున్నాయి. అందరికీ ఇళ్లు పథకంలో భాగంగా గత 17 నెలల్లో 3 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు కేటాయించింది. నిర్మాణం పూర్తి చేసిన ఈ ఇళ్లలో ఒకేసారి లబ్ధిదారులు గృహప్రవేశం చేయనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 2,28,034 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణ్ కింద 65,292 ఇళ్లు, పీఎంఏవై జన్మన్ పథకం కింద మరో 6,866 ఇళ్లలో లబ్ధిదారులు నేడు గృహప్రవేశం చేయనున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దేవగుడిపల్లి గ్రామంలో సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అక్కడి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన ఇళ్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు. తిరుమల లడ్డూకు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో వైవి సుబ్బారెడ్డి పీఏ కె చిన్నప్పన్న బ్యాంకు ఖాతాలో 4.69 కోట్లు జమయ్యాయని సిట్ గుర్తించింది. 2019-24 మధ్య వేతనం ద్వారా చిన్నప్పన్నకు సమకూరిన ఆదాయం 65 లక్షలుగా తేల్చింది. అయితే ఢిల్లీలోని ఏపీ భవన్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్లో అతని పేరిట ఉన్న ఖాతాలో 4.69 కోట్లు జమైనట్లు తేల్చిన సిట్ అందులో 4.64 కోట్లు వివిధ ఖాతాలకు మళ్లించారని గుర్తించింది. ప్రస్తుతం చిన్నప్పన్న ఖాతాలో 4.98 లక్షలే ఉన్నట్లు సిట్ తెలుసుకుంది. అతని ఖాతాలో జమైన 4.69 కోట్లు కల్తీ నెయ్యి సరఫరాదారుల నుంచి అందిన లంచాల సొమ్మేనని, చిన్నప్పన్న ఖాతా నుంచి అంతిమ లబ్ధిదారుకు చేరిందని గుర్తించింది. టీటీడీలోని నాటి పెద్దలే లంచాల కోసం దగ్గరుండి మరీ కల్తీ నెయ్యి సరఫరా సంస్థలకు గేట్లు ఎత్తినట్టు సిట్ విచారణలో నిగ్గు తేలింది. అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న కిలో నెయ్యికి 25 రూపాయల చొప్పున లంచం ఇవ్వాల్సిందేనని డైరీలను డిమాండ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఏవీ ధర్మారెడ్డిని సిట్ మంగళవారం విచారించింది. 8 గంటల 15 నిమిషాల పాటు ప్రశ్నల వర్షం కురిపించింది. లడ్డూకు కల్తీ నెయ్యి వస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని సిట్ ప్రశ్నించగా హైకమాండ్ ఒత్తిడితో అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి జవాబు ఇచ్చినట్లు సమాచారం. ఎవరా హైకమాండ్ అని అడిగితే సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. 2022 ఆగస్టులో తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి, ఉత్తరప్రదేశ్లోని ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, బోలేబాబా డైరీ ట్యాంకర్లు, క్యాన్ల ద్వారా సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూరులోని CFTRI ల్యాబ్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా ధర్మారెడ్డి మౌనం వహించారు. బోలేబాబా డైరీకి కాంట్రాక్టు కట్టబెట్టేందుకే నిబంధనల్లో ఇష్టారాజ్యంగా మార్పులు చేశారా అని ప్రశ్నించగా ఈ విషయంలో తాను జోక్యం చేసుకోలేదని కమిటీలే చూసుకున్నాయని ధర్మారెడ్డి చెప్పారు. బోలేబాబా డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్ ఎప్పుడైనా కలిశారా అని అడగ్గా లేదని ధర్మారెడ్డి తెలిపారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉందా అని ఆరా తీసినట్టు సమాచారం. బోలేబాబా డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లను కూడా సిట్ అధికారులు విచారించారు. గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు వైఫల్యాలు, అనైతిక చర్యలు భక్తుల హృదయాలను తీవ్రంగా దెబ్బతీశాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తిరుమల ప్రసాదం కల్తీపై సిట్ నివేదిక వచ్చిన నేపథ్యంలో పవన్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. తిరుమల పవిత్రతను కలుషితం చేసిన వ్యవహారాల్ని ప్రస్తుత బోర్డు పాఠంగా తీసుకోవాలని సూచించారు. దేవస్థానం కార్యకలాపాలన్నీ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. జమా ఖర్చులు, ఆదాయం, ఆడిట్, నాణ్యతా ప్రమాణాలు పాటించడం వంటి వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. తిరుపతి లడ్డూ కేవలం మిఠాయి కాదని మనందరి ఆత్మీయ విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. అన్ని వర్గాల సమ్మతితో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. భవిష్యత్తులో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటవుతుందని పవన్ కళ్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో కిడ్నీ రాకెట్ బయటపడింది. విశాఖకు చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీని గోవాకు చెందిన రంజన్ నాయక్కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. విశాఖ వాసులు పద్మ, సత్య మధ్యవర్తులుగా వ్యవహరించి 8 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ సేకరించి గోవాలో ఉన్న వ్యక్తికి పంపించేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నెల 9న శస్త్రచికిత్స చేస్తుండగా మూర్ఛ రావడంతో యమున మృతి చెందింది. విషయం తెలుసుకున్న భర్త సూరిబాబు తిరుపతికి చేరుకోగా అప్పటికే యమున మృతదేహాన్ని రహస్య ప్రాంతానికి తరలించారు. సూరిబాబు ఫిర్యాదుతో ఆసుపత్రిలోని పలువురు సిబ్బందిని
మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ శాశ్వతి మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రంలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి డయాలసిస్ కేంద్రం బాధ్యుడు బాలరంగడిని అదుపులోకి తీసుకున్నారు. గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకురాలు శాశ్వతి అన్నమయ్య జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ఆంజనేయులు కోడలే కావడంతో ఆయన ప్రమేయం పైన ఆరా తీస్తున్నారు. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సచివాలయంలో ఆయిల్ పామ్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణలో 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని తుమ్మల తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1.25 లక్షల ఎకరాల లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు 31,158 ఎకరాల్లో మాత్రమే సాగు పూర్తయినట్లు చెప్పారు. మార్చి నాటికి మిగిలిన 93,842 ఎకరాలు సాగులోకి రావాల్సి ఉందని చెప్పారు. ఆయిల్ పామ్ సాగుకు 12 లక్షలకు పైగా అనువైన భూమి ఉన్నందున వచ్చే 4 ఏళ్ల పాటు ఏటా 2 లక్షల ఎకరాల్లో పంట సాగు చేయడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. 3 ఏళ్లలో 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు ద్వారా తెలంగాణ దేశంలోనే ఆయిల్ పామ్ ఉత్పత్తిలో మొదటి రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. ఆయిల్ పామ్ విస్తరణలో నిర్లక్ష్యం వహించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తుమ్మల హెచ్చరించారు. రైతుల సందేహాల నివృత్తి కోసం కంపెనీలు తమ పరిధిలో రైతు సలహా కేంద్రాలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. లేని భూమికి పత్రాలు సృష్టించి పండని పంటను కొనుగోలు చేసినట్లు చూపించి 2.10 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హనుమకొండ జిల్లా సాయింపేట మండలంలోని కాట్రపల్లి, సాయింపేట ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గత రబీ సీజన్లో రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండానే చేసినట్లు లెక్కలు చూపించి మిల్లర్లు ప్రభుత్వం నుంచి 2.10 కోట్లు కొట్టేశారు. ఈ కేసులో ఇప్పటికే 5గురిని అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం ప్రధాన నిందితుడు రైస్ మిల్లు యజమాని బెజ్జంకి శ్రీనివాస్ మరో 17 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి 1,7,84,000 స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వెల్లడించారు. మరో 2 పరారీలో ఉన్నట్లు తెలిపారు. భారత్, భూటాన్ల అభివృద్ధి, సమృద్ధి ఒకదానితో ఒకటి దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 2 దేశాల మధ్య కనెక్టివిటీని పెంచడంపై మరింత దృష్టి సారిస్తామని చెప్పారు. భూటాన్ పర్యటనలో భాగంగా మంగళవారం 1220 మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ప్రాజెక్ట్ పునఃసంక్షు 2ను ఆ దేశ రాజు జిగ్మే కేసర్తో కలిసి ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి భారత్ సాయం అందించింది. ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును 2 దేశాలకు సరఫరా చేయనున్నారు. భూటాన్లో ఇంధన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి భారత్ 4,000 కోట్ల రూపాయల రాయితీ రుణాన్ని ప్రకటించింది. భారత్, భూటాన్ భాగస్వామ్యానికి ఇంధన సహకారం కీలక స్తంభంగా ఉందని మోదీ తెలిపారు. పునఃసంక్షు 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ 2 దేశాల మధ్య స్నేహానికి శాశ్వత చిహ్నమని ఎక్స్లో పేర్కొన్నారు. తెలంగాణ కుంభమేళాగా పేరు పొందిన మేడార మహాజాతర కోసం సమ్మక్క సారలమ్మల గద్దెలు, పరిసర ప్రాంతాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. 2 ఏళ్లకోసారి జరిగే జాతర వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజులు వైభవంగా జరగనుంది. వనం వీడి జనం మధ్యకొచ్చే వనదేవతల దర్శనానికి తెలంగాణ సహా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. 120 కోట్లతో చేపడుతున్న పనుల్లో పడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెల పునర్నిర్మాణ పనులు 90% వరకు పూర్తి చేశారు. ప్రాంగణం విస్తీర్ణం పెంచేందుకు 3 వైపులా చేపట్టిన పునాది నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మేడారానికి దారితీసే రోడ్లను విస్తరిస్తున్నారు. 15 రోజుల్లో గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణ ముఖ్య పనులు పూర్తి చేయనున్నారు. అభివృద్ధి పనులపై పలుమార్లు సమీక్షించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేడు మరో దఫా మేడారంలో పర్యటిస్తారు. మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, సీతక్క, కొండా సురేఖతో కలిసి పనులను పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కురుకుటి పంచాయతీ పరిధిలోని దళాయి వలస జలపాతాన్ని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి మంగళవారం ప్రారంభించారు. ఈ ప్రాంతం అపూర్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే సామర్థ్యం కలిగి ఉందని ఆమె తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి కల్పన సహా సాలూరు పరిసర ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దళాయి వలస వాటర్ ఫాల్స్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. రహదారులు, పార్కింగ్ సౌకర్యం, విశ్రాంతి కేంద్రాలు వంటి మౌలిక వసతులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు.